హైదరాబాద్ కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం భూముల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ భూముల్లో గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న వాసులను ఖాళీ చేయాలని అధికారులకు చెప్పారు. అయితే ఈ భూముల విషయంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు విచారణ కొనసాగుతుండగా అధికారులు కూల్చివేతలకు సిద్ధమయ్యారు. దీంతో బాధితులు అధికారులకు ఎదురు తిరిగారు. గత 20 ఏళ్లుగా నివసిస్తున్న ఇళ్లను కూల్చడం అన్యాయమని వారు వాపోయారు. తెచ్చుకున్నాం బాటిల్ కూడా మందు బాటిల్ కూడా కొనుకొచ్చినాం. రాత్రి 1200 అయితే అవి కొనుకొచ్చినాం. 2 యాసిడ్ పెట్రోల్ సాగు కూడా ఇక మేము తీసుకుంటుంది. మా దగ్గర ఆ పరిస్థితి లేదు. మరి పిల్లలకి ఏమి ఇవ్వాలి? ఇల్లే ఇవ్వాలి. కాబట్టి మేము చచ్చిపోయి మా శివాల మీదకెళ్ళి అంతే. ఆ పేరు వాళ్ళకన్నా ఉండండి మేడం, అట్లనే కానీ ఇంత హరాస్మెంట్ మాత్రం కరెక్ట్ కాదు. ఆ దేవుడు మనల్ని చంపి తీసుకురామన్నాడు అంటే తీసుకోండి అంతే. మరి ఆయనకు కూడా మేము పూజలు చేసుకున్నాం. ఆయన పైన తిరుగుతున్నాం. పొద్దున్న లేదు యాద్ చేసుకుంటున్నాం. ఆయన అన్నిటికీ ఆయన యాద్ చేసుకుంటున్నాం. మరి ఇక మనల్ని చంపుకుంటా అంటే చంపుకొని తీసుకోండి. మరి అన్యాయం చేయడు. అదే అనుకుంటున్నాం మేము. ఏడిపోయిన ఆయన రూపున ఏ తల్లి రూపుని దానికి వచ్చినాం. నువ్వు దయ చూపించినావు కొంచెం. ఆయన ఆ రూపున వచ్చి నీకు ఆ దయ చూపించిందేమో అని మేము అనుకుంటున్నాం. సార్ రాగానే మేము అనుకున్నాం ఆ రూపం వచ్చిండు అని అనుకున్నాం మేడం. అట్లా కూడా అందరూ కూడా అదే చేస్తున్నాం. మాకు ఇంత దయ చూపిస్తే మేము ఈ పార్టీకి ఎప్పుడో కట్టేస్తున్నాం మేడం. కోర్టులో మొత్తం కేసు అయ్యేదాకా ఆగండి, తర్వాత చూద్దాం. తర్వాత మాకైతే మాకే దేవుడు కూడా అంటలేదు. కేసు కాకముందే మీరు మమ్మల్ని ఇంత హరాస్మెంట్ ఇవో మేడం అట్లా కూడా బతలండి. మీ రూల్స్ ప్రకారం మీరు డెవలప్ లేదు. 30 సంవత్సరాల కింద 10 మంది కూడా రాలేదు గుడికి. అప్పుడు లీటర్ల రకమానం అభిషేకాలకు దేవుడు చేస్తుండ్రు. యూట్యూబ్లలో చూసి జనాలు మమ్మల్ని నాశనం పట్టిస్తే మరి మేము ఎక్కడ పోము? మా పరిస్థితి ఏంది? మా గతి ఏంది? మా కథ ఏంది? మేము ఇస్తారా? 30 సంవత్సరాల కింద కరెంటు బిల్లు ఎందుకు వచ్చింది? రోడ్డు వచ్చింది, నల్లలు వేసిరి, ఇంటి ట్యాక్సులు కడుతున్నాము. ఆ ట్యాక్సులు కట్టి